దేవునికి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మొదటిగా దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆదివారంలో ప్రభు సన్నిధానంలో చేరి ప్రభువును ఆరాధించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభములను తెలియజేస్తూ వ్యక్తిగతముగా, సేవకునిగా నా కుటుంబ పక్షాన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఏదైనా వెళ్ళారా, నిజంగా దేవుని కృప, దేవుని ప్రేమ వలన మనము సజీవులుగా ఉన్నాం. ప్రభు నామాన్ని మనము స్తుతిస్తూ ఉన్నాం. దేవుని సన్నిధానంలో దేవాది దేవుడు మనల్ని ఈ లోకముల నుండి ప్రత్యేకించి తన ప్రజగా, తన సొత్తుగా, తన సంఘముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన బిడ్డలమైన మనము దేవుని సన్నిధానంలో ఆయన కొరకు మనము ఏమి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దేవుని సన్నిధానంలో ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఆయన మనపై చూపుతూ ఉన్న ప్రేమను బట్టి, చేస్తూ ఉన్న మేలను బట్టి మనము ప్రభువు కొరకు ఏమి చేస్తూ ఉన్నాం. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవడం మనకెంతైనా అవసరం. ఈ దేవుని బిడలారా, ఈ న్యాయాధిపతుల గ్రంథంలో 21 అధ్యాయాలు ఉన్నాయి. ఇశ్రాయేలు జీవితం ఎంత భయంకరంగా ఉందో ఆ 21 అధ్యాయాలలో మనము చూడగలుగుతాం. దేవుని మాట వినవలసిన ఇశ్రాయేలు దేవుని మాటను వారు ప్రక్కకు పెట్టి వారి మాట ప్రకారం, సొంత నిర్ణయాల ప్రకారం వారు జీవిస్తూ ఉండగా వారికి వస్తూ ఉన్న శ్రమలు ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ దేవుని బిడ్డ యెహోషువ మరణము తర్వాత సమూయేలు జననము వరకు ఇశ్రాయేలుల పరిస్థితులు ఈ అధ్యాయాలలో రాయబడి ఉన్నాయి. న్యాయాధిపతుల గ్రంథము ఇది దేవుని పరిపాలన, దేవుని మాట ప్రకారం న్యాయాధిపతులు తమ నాయకత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. న్యాయాధిపతులు అంటే హీబ్రూలో నాయకులు అని అర్థం. ఈ అధ్యాయాలలో ప్రియ దేవుని బిడ్డలారా, ముందుగానే ఇశ్రాయేలు పక్షాన జరిగే కార్యక్రమాలు ప్రభువు ముందుగానే తెలియజేశాడు. వారి యొక్క అవిధేయత, వారు దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపము, దేవుడు వారి పక్షాన చూపుతూ ఉన్న ప్రేమ, కనికరం. ఇశ్రాయేలు తరం, ఒక తరము గడిచిపోయిన తర్వాత దేవుణ్ణి ఎరగని తరం ఒకటి వచ్చింది. దేవుణ్ణి ఎరగని తరానికి అసలు దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ఇశ్రాయేలులను దేవుడు ఆయా పరిస్థితులలో శత్రువులకు అప్పగిస్తూ ఉన్నాడు. మీరు చూడండి, న్యాయాధిపతులు 2వ గ్రంథం, 2వ అధ్యాయము 10వ వచనం చదువుతారండి. త్వరగా 10వ వచనం నుండి. అమ్మా, ఆ తరము వారందరూ చేర్చబడి వారి తరువాత యెహోవానైనను కార్యములనైనను ఎరగని తరం ఒకటి పుట్టెను. దేవుడు బిడ్డ, యెహోవాను ఎరగని తరము, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను ఎరగని తరం ఒకటి ఉంది. ఆ తరానికి దేవుడు ఎవరో తెలియచేయడానికి ఇశ్రాయేలుకు దేవాది దేవుడు న్యాయాధిపతులను పుట్టిస్తూ ఉన్నాడు. ఎంత భయంకరమో మనం అదంతా చదువుకుంటూ వెళ్తే
చాలా సమయం పడుతూ ఉంది. వారి యొక్క అవిధేయత మీరు అధ్యాయం ఇంటికి వెళ్ళినాక చదవండి. వారి నిమిత్తం ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధించవలసిన ఇశ్రాయేలు, దేవుని మాట వినవలసిన ఇశ్రాయేలు దేవుని మాటను పక్కకు పెట్టి విగ్రహాలను చేస్తూ తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండగా దేవాది దేవుడు ఇశ్రాయేలు నిమిత్తము న్యాయాధిపతులను పుట్టిస్తూ ఉన్నాడు. మీరు 16వ వచనం చదువుతారండి. 16వ వచనమా? ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. ఆ వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించిరి. న్యాయాధిపతులను పుట్టించారు. దేవుడు న్యాయాధిపతులను పుట్టించి వారి ద్వారా దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలును విడిపిస్తున్నారు. దేవుని బిడ్డలారా, 18వ వచనం చదవమా? 18వ వచనమా? తమ శత్రువులు తమను బాధింపగా యెహోవా విని వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడై ఉండి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. న్యాయాధిపతులను పుట్టించారు. అది దేవుని పరిపాలన. దేవుని మాట ప్రకారము న్యాయాధిపతి, నాయకుడు, యాజకుడు చేయవలసిన పని. ఈ దేవుని బిడ్డలారా, 3 రకాల పరిపాలనలు ఉన్నాయి కదండి. మన పరిపాలన ఏంటండి? డెమోక్రసీ. ఈ దేవుని బిడ్డలారా, మన పరిపాలనలో మనకు చూడగలిగింది, మనము నాయకులను ఏర్పాటు చేసుకుంటాం. ఆ నాయకులు మన ఉద్దేశ ప్రకారం వారు నాయకత్వం చేయాలి, మన ఇష్ట ప్రకారం చేయాలి. ఒకవేళ చేయకపోతే వారి మీద మనం తిరుగుబాటు చేస్తాం, నిరాహార దీక్షలు చేస్తాం కదండి. వారు చేస్తున్న దానిని మనం ఖండిస్తాం. కారణం ఏంటి అంటే మనం ఎన్నుకున్నాము కనుక మన ఇష్ట ప్రకారం. ప్రియ దేవుని మోనోక్రసీ అంటే రాజు పరిపాలన. రాజు పరిపాలిస్తే రాజు ఏది చెప్తే అది జరగాలి అంతే. రాజు చంపమంటే చంపేయాలి, రాజు వదిలిపెట్టమంటే వదిలేయాలి. అందుకే ఆ దావీదు ఏం చేశారంటే ఊరియాను చంపడానికి, ఊరియా ఏం తప్పు చేయలేదు కానీ ఊరియాను చంపమని యోవాబుకు చెప్తే యుద్ధంలో ఊరియాను ముందుంచి చంపించేశాడు అంతే. రాజు ఆజ్ఞాతి నీ అంత పరిపాలన మోనోక్రసీ. ఈ దేవుని బిడ్డ, ఈ న్యాయాధిపతులు థియోక్రసీ, దైవ పరిపాలన. దైవ పరిపాలన దేవుని మాట ప్రకారం యాజకుడు కానీ నాయకుడు కానీ దేవుని సన్నిధానంలో పని చేయాలి అంటే దేవుని మాటలు ఎంత మాత్రము తృణీకరించకూడదు. అందుకే దేవుడు న్యాయాధిపతులను పుట్టించారు. దేవుని పరిపాలన. ఈ దేవుని థియోక్రసీ. మన జీవితంలో మనము దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాము కానీ దేవుని మాట ప్రకారం ఒక క్రైస్తవ విశ్వాసిగా మనము దేవుని సన్నిధానంలో మనము ఉండలేకపోతూ ఉన్నాం. అందుకేనండి ఇశ్రాయేలు జీవితంలో కలిగిన శ్రమలు, బాధలు, కష్టాలు అవన్నీ కూడా మనం చూస్తే వారు అవిధేయత అంతే. దేవుని మాటలు వారు ప్రతికి పెట్టేశారు, దేవుని మాటలు వారు తృణీకరించారు, దోషించారు. అందుకే వారి విషయంలో ఎన్నో శ్రమలు వచ్చాయి. వారు ఆ బాధను మొరపెడితే మొరలు దేవుడు వింటూ ఉన్నారు, వారిని విడిపిస్తూ ఉన్నారు, వారిని తప్పిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని ఆ క్రమంలో ఇక్కడ అమాతు కుమారుడు శంకరు కనబడుతుంది. 80 సంవత్సరాలు నెమ్మదిగా ఉంది, ఇశ్రాయేలు నెమ్మదిగా ఉన్నారు. అయితే శంకరును దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని ఈ శంకరు గురించి ఒకే వచనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కానీ దెబోరా దేవుణ్ణి స్తుతిస్తూ ఆనాటి ఇశ్రాయేలు పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ శంకరు కాలంలో ఇశ్రాయేలు స్థితి ఏ రీతిగా ఉందో 5వ అధ్యాయం కొంత సాయం చేయండి. 5వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతారండి. 5వ అధ్యాయం దేవుని స్తుతిస్తుంది. దెబోరా దేవుని మొదటి వచనం చూస్తే దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఇదిగో
శంకర్ కాలంలో ఏ రీతిగా ఉందో జ్ఞాపకం చేస్తుంది. చదువునైనా అనాథు కుమారుడైన శంకరు దినములలో ఆ యాగీరు దినములలో రాజమార్గములు ఎడారులు అయిపోయాయి. రాజమార్గము గుండా వెళ్ళవలసిన ప్రజలు వెళ్ళలేకపోతున్నారు. ఎడారులు అయిపోయాయి. మనుషులు కనబడడం లేదండి. కారణం ఏంటి అంటే శత్రు సైన్యము వారి మీదికి వస్తుందని శత్రువులకు భయపడి వారు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు. ప్రయాణస్తులు చుట్టూ త్రోవలను నడిచి ముఖద్వారం గుండా రాలేకపోతున్నారు ప్రయాణస్తులు. కారణం ఏంటి అంటే శత్రువులు వారి మీదికి వచ్చి వారిని చంపేస్తారని శిక్షిస్తారని భయపడుతున్నారు. ముఖద్వారం గుండా రాలేకపోతున్నారు. ఇశ్రాయేలు జీవితం ఎడారి అయిపోయింది. వారి జీవితంలో ధైర్యం చచ్చిపోయింది. కారణం ఏంటి? ప్రియ దేవుని బిడ్డ దేవరా దేవుని స్తుతిస్తూ ఆనాటి పరిస్థితులను జ్ఞాపకం చేస్తుంది. ఇంకా చదవమా. ఇశ్రాయేలు అధిపతులు లేకపోయి అనే దగ్గర ఆ తల మీద ఏముందండి? నమ్మరుందా? ఉందా అండి? ఆ పుట్టినట్లు చూడండి. అమ్మా నిర్జనములాయను. ప్రియ దేవుని బిడ్డ ఇశ్రాయేలుకు నాయకులు లేకపోతే నిర్జనములైపోయారు. వారి స్థితి దిగజారిపోయిన స్థితిలో ఉంది. ఎంత భయంకరమైంది. ప్రియ దేవుని బిడ్డ ఎడారులైన పరిస్థితులు, నిర్జనులైన పరిస్థితులలో భయపడుతూ శత్రు సైన్యాన్ని చూస్తూ భయపడుతూ వేదన చెందుతూ ఉన్న సమయంలో దేవుడు శంకరును ఎన్నుకున్నాడు న్యాయాధిపతిగా. దేవుని మాట ప్రకారం శంకరును దేవుడు పుట్టించాడు. ప్రియ దేవుని బిడ్డ ఈ శంకరుని తన జీవితంలో దేవుని కొరకు చేసిన పని ఎంత గొప్ప పని. దేవుని బిడ్డ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే ఒక క్రైస్తవ విశ్వాసిగా దేవుడు నిన్ను ప్రత్యేకిస్తే దేవుని కొరకు ఒక విశ్వాసిగా నీవు చేయవలసిన పని ఖచ్చితంగా దేవుని సన్నిధానంలో నీవు చేయాలి. దేవుని బిడ్డ మనం ఏమనుకుంటామండి? మన జీవితంలో నేను అంతకు యోగ్యుని కాను, యోగ్యురాలను కాను, నా దగ్గర ఏముంది, అంత స్థితి నాకుందా, నేను చేయగలనా, నేను దేవుని కొరకు పని చేయగలనా, నేను దేవుని బిడ్డగా ఉండగలనా, ఏదో గుడికి వస్తా వెళ్ళిపోతా అని. ప్రియ దేవుని బిడ్డ ఈ శంకర జీవితంలో నేను 3 విషయాలను నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. ఆయన దేవుడు పిలుస్తున్నాడు. ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో దేవుని పని చేస్తాడు. ఏ రీతిగా చేస్తూ ఉన్నాడు అంటే తనకున్న దానితోనే దేవుని పని చేయడానికి సిద్ధపడ్డాడు. దేవుని మాట ప్రకారం ప్రియ దేవుని ద్వారా ఇశ్రాయేలు పక్షాన నిలువబడి దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను పరిపూర్ణంగా నెరవేరుస్తున్నాడు. తనకున్న స్థితి ఏదో తెలుసా అండి? శంకరు అంటే దేవుని మాట వినువాడు. క్రైస్తవుడు అంటే దేవుని మాట చెప్పండి వినువాడు. దేవుని చేత మనం ప్రత్యేకించబడ్డాం. దేవుడు మనల్ని కన్నాడు. ఆయన ప్రసవ వేదనలో దేవుడు మనల్ని అందరినీ తన విశ్వాసులుగా తన సొత్తుగా ఆయన కన్నాడు కనుక ఆయన మాట మనము ఖచ్చితంగా వినాలి అని మనం వినలేకపోతున్నాం. దేవుని మాటను ప్రకృతి పెట్టేస్తాం. మన స్థితి మనకు దిగజారుస్తుంది. మన స్థితి దేవుని పనికి మనకు అడ్డుగా ఉంది. మనం అనుకుంటున్నాం నేను బలహీనుడిని అనుకుంటున్నాం, నా దగ్గర ఏమీ లేదు అనుకుంటున్నాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తును ఉన్న దానిలో దేవుని పని చేయాలి, దేవుని నీవు స్తుతించాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. దేవుని తన పేరులోనే ఉంది దేవుని మాట వినువాడు. దేవుని మాట విన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. దేవుని పని చేయడానికి తన ఉన్న స్థితిలో ఆ ముననుకోర కథ ఎవరి చేతిలో ఉంటుందండి? వ్యవసాయం చేసే వారి చేతిలో ఉంటుంది, అంతే కదండి. లేక బర్రెలను గొర్రెలను కాసే వారి చేతిలో ఉంటుంది, అంతే కదండి.
ఇదేం కలెక్టర్ కాదు, గొప్ప ఉద్యోగస్తుడు కాదు. మురణం కర్రను చేత పట్టుకొని ఉన్నాడు అంటే ఆయన ఏదో ఆ చిన్న సాధారణమైన పని చేసేవాడు. సాధారణమైన పని, ఏదో పొలం పనికి వెళ్ళి ఆ పొలంలోనికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ కర్రతో వచ్చిన లేక ఆ జంతువులని కానీ లేక ఆ నేల మీద పాకు పురుగులని కానీ పావులని కానీ చంపడానికి నలుగొట్టడానికి కర్ర పట్టుకొని ఆ ముళ్ళ కర్ర పట్టుకొని తిరిగేవాడు. అని దేవుడు దేవుడు తనను పిలుచుకున్నాడు. తనకున్న స్థితిలో దేవుడిని మహిమపరచడానికి ఇష్టపడుతున్నాడు. నీవు ఏ స్థితిలో ఉన్నా నీవు దేవుని మహిమపరచాలి. నీవు దీన స్థితిలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా నీవు దేవుని స్తుతించగలగాలి, దేవుని మహిమపరచగలగాలి, దేవుని నీవు ఆరాధించగలగాలి, దేవుని పని కొరకు నీవు నిలవబడగలగాలి. అందుకే ప్రభు మనల్ని ప్రత్యేకించాడు. సంఘము అంటే ప్రత్యేకించబడినది అండి. మరలా మనం లోకంలోనికి వెళ్ళకూడదు, లోకం మనలోనికి రాకూడదు. అది విశ్వాసుల సమూహం, అది సంఘం. సంఘం అంటే భౌతికంగా కట్టబడిన ఈ ఆలయం అనుకుంటున్నారు, కానీ ఆలయం వేరు, సంఘము వేరు. సంఘము విశ్వాసుల సమూహం. ఈ సమూహాన్ని దేవుడు ప్రత్యేకించాడు అంటే నీవు ఉన్న స్థితిలో, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. అందుకే పౌలు అంటాడన్నమాట దేవుడు. ఒకసారి చూస్తారండి, ఒకసారి 10వ వచనం చదవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. నన్ను గూర్చి మిగిలి సంతోషిస్తూ ఉన్నాను. నేను మీకు ఏం చెప్పాను మీరు అది చేయాలి అయ్యా. దేవుని మాట ప్రకారం నేను చెప్పినంతా మీరు చేయాలి. మీరు చేస్తే నేను సంతోషపడుతూ ఉన్నాను. కానీ దొరకకపోయాను, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పలేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉన్నా, నేర్చుకున్నాను. నేను ఏ స్థితిలో ఉన్నా తృప్తిగా ఉన్నా నేర్చుకున్నాను. అయితే ఆ తృప్తిగా ఉన్నా నేను నన్ను బలపరచువాని అంటే నేను ఆశ్చర్య కార్యాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇదే ఉండాలా. ఆయన దీన స్థితి ఉండడం ఎరిగిందట, సంపన్న స్థితి ఉండడం ఎరిగి, కడుపు నిండా తినడం ఎరిగి ఉన్నాడట, ఆకలి కొని ఉండడం ఎరిగి ఉన్నాడు. ఇదే ఉండాలా. తన స్థితి ఏ పరిస్థితుల్లో తను ఉన్నా దేవుని స్తుతించడానికే, దేవుని పని చేయడానికే తాను ఇష్టపడ్డాడు. తన నశించు ఆత్మల నిమిత్తం భారము కలిగి ప్రసవ వేదన పడుతూ ఉన్నాడు. మీరు చూడండి అక్కడ చదువమ్మా. దీన స్థితిలో ఉండలేగుదును, సంపన్న స్థితిలో ఉండలేగుదును, ప్రతి విషయములలోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, అమ్మా లేమిలో ఉండుటకును నేను నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచు వాని అంటే నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. నేను సమస్తాన్ని నేను చేస్తానంటే నేను ఏ స్థితిలో ఉన్నా దేవుని నేను నిర్లక్ష్యం. ఏ దేవుని పిల్లారా, మనలో ఉన్నాడు దేవుడు. ఆ దేవుని మనం చూడడం, ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఆ బలాన్ని మనం అనుభవించలేకపోతూ ఉన్నాం. ఆ బలాన్ని మనం అనుభవించి దేవుని పని మనం చేయలేకపోతూ ఉన్నాం. సమస్తము చేస్తున్నాం. ఒకటి కాదు, ఆయన బలపరచువాలి అంటూ నేను అన్నీ చేస్తున్నాను. ఉన్న స్థితి ఏ స్థితి అయినా కావచ్చు, అని నేను దేవుని కొరకు పాత్రగా నువ్వు వాడబడాలి అంటే అది దేవుని చిత్తం, దేవుని చేత మనమందరము పిలువబడ్డాం. దేవుని నాయకత్వంలో మనం ఉన్నాం. దేవుని మాట ప్రకారం యాజకుడైనా, నాయకుడైనా, విశ్వాసి అయినా ప్రతి ఒక్కరు కూడా దేవుని మాట ప్రకారం జీవించవలసిందే.
అది ఖచ్చితం. ఇది ఈ క్రైస్తవ సంఘం దేవుని పరిపాలనలో ఉండాలి. దేవుని మాట ప్రకారం సంఘం ఉండాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో అది సంఘము నెరవేర్చే స్థితికి ఎదగాలి. అంటే అప్పుడే ఆ సంఘం ఫలిస్తూ ఉంది, అభివృద్ధి చెందుతుంది. దేవుని మాటలను మనం ప్రకటిస్తాం. మనకున్న స్థితి రాను గద్దలు పెట్టేశాడండి. తన స్థితిని చూసుకోండి. ఆయన దీన స్థితిలో ఉండవచ్చు, పనికి వెళ్తూ ఉండవచ్చు. మీ దీపం ఏదో గొర్రెలను కాస్తూ, మేకలను కాస్తూ, గొడ్డలను కాస్తూ ఉండవచ్చు. కానీ తనకు గుర్తుకొచ్చింది దేవుని దీపం. నేనే పనిలో ఉన్నా, దేవుడు నీకు గుర్తుకు రావాలి. దేవుడు నీకు గుర్తుకు రావాలి. దేవుడు నిన్ను ఎందుకు ప్రత్యేకించాడో నీకు గుర్తుకు వస్తే ఖచ్చితంగా దేవుని సన్నిధానంలో ఉన్నావు. ఇది మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం కదండి, నా దగ్గర ఏముంది. నా జీవితంలో నేను సేవకు వెళ్ళినప్పుడు అందరిని నిలవబెట్టి బైబిల్ చదవమన్నాను. దాని ప్రభాకర్ గారు, ఇప్పుడు ఏసీటీసీ ప్రొఫెసర్ గారు, బైబిల్ చదవమంటే అప్పుడు బైబిల్ చదువుతూ ఉన్నాను. అని కొంత రూమ్ లో కాబట్టి కొంత చీకటి ఉంది, నేను చదవలేకపోయాను. అయితే జాన్ ప్రభాకర్ గారు అన్నారు, మరి ఇంత బైబిల్ చదవాలి, 66 గ్రంథాలు చదవాలి, జేమ్స్ కష్టమైన సేవ చేయడం అన్నారు. నేను ఇంట్లోకి రూమ్ లోకి వెళ్ళిపోయాను. ఆయన బ్యాగ్ చదువుకొని ఇంటికి వెళ్ళిపోయాను. నేను రూమ్ లోకి వెళ్ళాను. రూమ్ లోకి వెళ్ళి ఏడుస్తూ ఉన్నాను. నేను ఒక తీర్మానం చేసుకున్నాను, నిర్ణయం చేసుకున్నాను. నేను మరలా లోకంలోనికి నేను వెళ్ళాను. నేను లోకంలో నుండి నేను ఈ దగ్గరకు వచ్చిన మరలా నేను రామాయపట్నం వదిలి వరంగల్కి వెళ్తే మరలా నా స్నేహితులు, పాత స్నేహితులు అందరూ కలిసి మరలా నేను లోకాన్ని సాగగలను. నేను రక్షింపబడ్డా, ఈ పని చేయాలని నేను తీర్మానం చేస్తున్నాను. సన్నిధికి వచ్చాను. ఇక్కడ నేను ఎగ్జామ్ రాసినా, పాస్ అయినా, నేను మీ సేవ చేయాలని అనుకున్నా, నా బలహీనత నాకు అడ్డు వస్తుంది. నాతో ఉన్న స్టూడెంట్స్ వచ్చారు, ఎందుకన్నా ఏడుస్తావు, కష్టం అంటున్నారు కదా, ధైర్యం ఉండన్నా, ధైర్యపరుచుకున్నాము మాట. నేను ఇక్కడ చనిపోనన్నా చనిపోతాను, కానీ మరలా నేను వారి దేవుడు పెట్టాను. ఒక రోజు అయింది, 2 రోజులు అయింది. జేమ్స్ మరి ఏంటి పరిస్థితి అంటే, సార్ జేమ్స్ వెళ్ళారట సార్ నన్ను ఫ్యాకల్టీ పిలిపించారు. అది చాలా కష్టమైంది. జేమ్స్ రేపు దాదాపు 16 సబ్జెక్ట్స్ ఎగ్జామ్ రాయాలి అంటే కష్టమవుతుంది అంటే, సార్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు నాతో చెప్పారన్నా, నేను చదువుతా ఉంటే నువ్వు విని రాయొచ్చు, మేమందరం నీకు సపోర్ట్ చేస్తామన్నాను. నేను అదే మాట చెప్పాను, చదివితే విని రాస్తా సార్, రాయగలవా, రాయగలవు సార్. అయితే ఫస్ట్ ఇయర్ చూద్దామన్నారు. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయ్యాయి, మంచి మార్క్స్ కూడా పాస్ అయ్యాయి. సెకండ్ ఇయర్ అయిపోయింది, ప్రాక్టికల్కి వచ్చాను. ఫైనల్ ఇయర్ వెళ్ళాను. ఫైనల్ ఇయర్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. పాస్టర్స్ పర్సనాలిటీ సర్టిఫికేట్ ఏది ఆ 52 మంది సేవకులు పాస్టర్స్ పర్సనాలిటీ అనౌన్స్మెంట్ వచ్చింది. ప్రతి వారం, ప్రతి నెలలో, ప్రతి ప్రొఫెసర్, ప్రతి ఒక సండే నాకు వాక్యం ఇచ్చింది. నేను వాక్యం చెప్తే తర్జన భర్జన చేసుకునేదంతా స్టూడెంట్స్ అంతా వాక్యం చెప్తే అందులో ఏ పొరపాటు ఎత్తి చూపాలి. ఇది మన పిల్లల ఫ్యాకల్టీ అంతా నన్ను ఎంతగానో ప్రేమించి, నా బలహీనతను బట్టి దేవుడు వారికి నా మనసు ఇచ్చాడు. నేను ఎప్పుడు కూడా నా బలహీనతను ప్రభువు ముందు ఉంచలేదు. ఆయన పని చేయడానికి నేను ప్రత్యేకించబడ్డా. నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో దేవుని
పని నేను చేయాలి అంటే దేవుని కొరకు నేను నిలవబడాలి, దేవుని పరిచర్య చేయాలి. ప్రియ దేవుని బిడ్డ, నేను సేవకు వచ్చిన తర్వాత, నేను సేవకు రాకముందు దాదాపు ఒక్కరోజు ఖర్చు పెట్టిన పైసలు నేను నెలంతా కష్టపడుతూ వచ్చేదండి. అందులో ఎంత తృప్తి ఉందో తెలుసా? ప్రియ దేవుని బిడ్డ, 1500కు కాగజనగర్లో పరిచర్య ప్రారంభించాను. ఆనందంగా దేవుని మాట ప్రకారం పరిచర్యను కొనసాగించి నేనైనా పాస్టర్ కంప్లీట్ డెడికేట్ అయ్యి దేవుని సన్నిధానంలో సేవ తప్ప ఇంకొకటి లేదు. దేవుని కొరకు మనం నిలవబడాలి, దేవుని పరిచర్య చేయాలి, దేవుని సువార్తను ప్రకటించాలి. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే దేవుని మనం మహిమపరచగలగాలి. దేవుని బిడ్డలారా, శంకర్ జీవితం అదే. ఆయన జీవితం, ఆయన గురించి ఒకటే వచనం మనకు కనబడుతుంది. కానీ తనకున్న స్థితిలోనే తాను దేవుని కొరకు నిలవబడ్డాడు. దేవుని బిడ్డ, ఇంకొక విషయం, ఫిలిస్తీన్ల దగ్గర ఆయుధాలు ఉన్నాయి, శత్రు సైన్యం, వారు యుద్ధ ప్రావీణ్యులు. వారు శంకర్ దగ్గర ఏమీ లేదు, ములను కర్ర తప్ప. ప్రియ దేవుని బిడ్డ, మన మీదికి శత్రువు వస్తూ ఉన్నప్పుడు మన దగ్గర ఏమీ లేదు అని మనం అనుకుంటూ ఉన్నాము. కానీ శంకరు జీవితంలో తన ఉన్న దానితోనే దేవుని పని చేయడానికి సిద్ధపడిన శంకర్ తన దగ్గర ఉన్న కర్రతోనే, ప్రియ దేవుని బిడ్డ, 600 మందిని చంపివేస్తున్నాడు. నీ దగ్గర ఉన్నదే కావాలి ప్రభువుకు, లేని అవసరము లేదు. అదేనండి, నీ దగ్గర ఉన్నదే ప్రభువు కోరుకుంటున్నాడు. కానీ లేనిది నీవు తీసుకొని వచ్చి నా పని నీవు చేయవని ప్రభువు చెప్పడం లేదు. మనం ఎన్నో సార్లు మనం చదివి ఉంటాం, విని ఉంటాం. మీరు లూకాసు వార్త 21వ అధ్యాయం చూస్తే అక్కడ ఒక వ్యక్తి కనబడుతుంది, అది ఒక విధవరాలు కనబడుతుంది. ఎవరండి? విధవరాలు. తన స్థితి ఏంటి అంటే బీద స్థితి, ఏమి లేని స్థితి తన స్థితి. మీరు 21వ అధ్యాయంలో చూస్తే అక్కడ మీకు ఆ మాటలు కనబడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డ, తన స్థితి బీద స్థితి. మనం కూడా బీదవారమే. మనం కష్టపడితేనే మన కడుపు నిండుతూ ఉంది, మనం శ్రమపడి చెమట వస్తేనే మన కడుపు నిండుతూ ఉంది. మనం రాడ్ బెండింగ్ పనికి వెళ్ళాలి, వేదాలి పనికి వెళ్ళాలి, కూలి పనికి వెళ్ళాలి, మనం పొలంలోనికి వెళ్ళాలి, కలుపులు తీయాలి. అక్కడ వచ్చే 200, 300తో మన కుటుంబాన్ని మనం పోషించుకోవాలి. మన కుటుంబ బాగోగులు మనం చూసుకోవాలి. మనం ఉద్యోగానికి వెళ్ళాలి. ఆ వచ్చిన సంపాదనలో మనం బ్రతకాలి. ఇదవారమే. మనకు ఆస్తులు లేవు, ఐశ్వర్యాలు లేవు, మనం కోటీశ్వర్లకు కాదు, మనకు బంగారు లేవు. అని దేవుని బిడ్డ, నీవు ప్రభువు కొరకు ఏర్పాటు చేయబడ్డావు. అది ప్రాముఖ్యం. నీకున్న దానిలోనే నీ స్థితి ఏ స్థితి అంటే ఆ బీద విధవరాలు తన స్థితి బీద స్థితి, దీన స్థితి, దిగజారిన స్థితి. అయితే తన దగ్గర ఉన్నది ఎంత అండి? చెప్పండి. 2 కాసులు. తన దగ్గర ఉన్నది 2 కాసులు. దేవుని బిడ్డ, ఇస్తామండి మనమంతా ఇవ్వగలమా? బీదవారమే. మన దగ్గర ఉన్నది ప్రభువు కొరకు మనము వాడగలమా? ప్రభువు పని కొరకు మనము వాడగలమా? ప్రభువుకు మనం ఇవ్వగలమా? ప్రభు పని మనం చేయగలమా? నీవు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నీవు దేవుని పని నీవు చేయగలవా? ఒకసారి ఆలోచన. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకించి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో దేవుని పని చేయాలి. నీ దగ్గర ఏముందో దానితో నువ్వు దేవుని పని చేయాలని. నీకున్న సమయాన్ని నీ ఉద్యోగానికి వెళ్ళు, నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకో. నీవు దేవుడు నీకు ఇచ్చిన సమయంలో నీవు ఖాళీగా ఉన్నప్పుడు దేవుని పని చేయాలి. దేవుని సన్నిధానంలోనికి రా. నీవు అంతే. దేవుని పని కొరకు దేవుడు నిన్ను ప్రతిష్ఠించాడు, దేవుడు నిన్ను కన్నాడు. ఆనాడు శంకరును కన్న రీతిగా క్రైస్తవ సంఘములలో క్రైస్తవ నాయకులను దేవుడు కన్నాడు, క్రైస్తవ బోధకులను దేవుడు కన్నాడు. దేవుని పని చేయడానికే
నీకున్న సమయం చాలు. ప్రభు కొరకు నీవు వాడితే స్త్రీల సమాజమైన, యవన సమాజమైన, సండే స్కూల్ టీచర్స్ అయిన, నాయకులు, దేవుని బిడ్డ, నీకున్న సమయంలో దేవుని దగ్గరికి రా. దేవుని నీవు స్తుతించు. ఆమె దగ్గర ఉన్నది 2 కాసులే కానీ దేవుని బిడ్డ ఆ 2 కాసులతో ఏం చేస్తుందండి? దేవుణ్ణి మహిమపరుస్తుంది. దేవుని బిడ్డ, మన దగ్గర ఏమి లేదు, నాకు సమయం లేదు, నా పనులు నాకున్నాయి, నేను ఆ పనికి వెళ్ళాలి, ఈ పనికి వెళ్ళాలి, ఆ ఉద్యోగానికి వెళ్ళాలి, ఈ ఉద్యోగానికి వెళ్ళాలి, అక్కడ పని ఉంది, ఇక్కడ పని ఉంది, ఏమి చెప్పలేదు. సాగు శంకరుని జీవితంలో ఒకటే వచనమని మనం అనుకుంటున్నాం, కానీ ఆ వచనంలో దేవుడు పిల్లల దేవుడికి ఎంత లోపడ్డారో ఒకసారి ఆలోచన. ఏం చేసిందట విధవరాలు? తన జీవం అంతా ఇచ్చేసింది అంతే. ఆయన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని కొరకు నిలవబడింది, దేవుని కొరకు ఇచ్చేసింది. దేవుని పని పరిపూర్ణం చేస్తుంది ఆ విధవ. ఆమె ఒక సాక్షిగా నిలవబడింది. ధనవంతులు ఉన్నారు, వారికి ఇష్టం ఉన్నట్టు కానుకలేస్తున్నారు, వారికి ఉన్న దానిలో. అంతా ఇవ్వడం కావాలి, ప్రభువు అంతా ఇవ్వడం కావాలి. నిన్ను నీవు అంతా ఇవ్వడం అంటే నీ డబ్బు అనుకుంటున్నావు, అంతిస్తే మేమెట్లా? నిన్ను నీవు ప్రభువుకి ఎప్పుడైతే పరిపూర్ణంగా సమర్పించుకుంటావో నీదంతా ప్రభువుది. నువ్వు అనుకోకుండానే ప్రభువు కొరకు నిలవబడతావు, అనుకోకుండానే ప్రభువు కొరకు ఇచ్చేస్తావు. నిన్ను నీవు సమర్పించుకోకుండా దేవునికి ఇవ్వలేవు. నిన్ను నీవు సమర్పించుకోకుండా, దేవుని మాటకు నీవు లోపడకుండా దేవుని పని నీవు చేయలేవు. దేవుని బిడ్డ తన జీవమంతా ఇచ్చేస్తుంది. ఏమాయుధం ఉందండి శంకర్ జీవితం? 600 మందిని చంపడం అంటే ఏంటి అసలు? సరే ఆలోచన చేయండి. ఫిలిష్తీయులు ఏమైనా బలహీనుల? వారి దగ్గర యుద్ధ ఆభరణాలు ఉన్నాయి, ఖడ్గాలు ఉన్నాయి, వారు యుద్ధంలో ప్రావీణ్యులు. వారు ఇశ్రాయేలు మీదికి వచ్చినప్పుడు శంకర్ చేతిలో ఇగో మునుతో కర్ర చేత పట్టుకుని ఉన్నాడు. అయితే ఆయనకు ఒకటి తెలుసు, నన్ను బలపరిచేవాడు ఉన్నాడు అని. నన్ను బలపరిచేవాడు నాలో ఉన్నాడు అనే ధైర్యంతో శంకరు ఆ కర్రను పట్టుకొని ఫిలిష్తీయుల ముందుకు వెళ్ళాడు. 600 మందిని హతము చేశాడు. మన జీవితంలో మన దగ్గర ఉన్నది ప్రభువు ముందు ఉంచితే చాలండి. ప్రభువు ముందు ఉంచితే దానిని ప్రభు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడంతే. అందరికి ఇస్తాం, అందరూ తృప్తిగా తింటారు. మరలా నీవు 12 గంపలు ఎత్తుకుంటావు. నీ బియ్యము కనుక నీ జీవితంలో తృప్తి ఉండదు, నీవు గంపలు ఎత్తుకోలేదు. దేవుని సన్నిధానంలో నీకు ఉన్న దానితో దేవుని కొరకు నీవు నిలబడగలగాలి, దేవుని నీవు స్తుతించగలగాలి. శంకర్ జీవితంలో తను చేసింది అదే. నా దగ్గర ఆయుధాలు లేవని వెనకకు పోలేదు, నా దగ్గర ఆయుధాలు లేవని భయపడలేదు, నేను బలహీనుడనని తిరిగి వాడై పారిపోలేదు. ఆయనను బలపరిచేవాడు ఉన్నాడు అని ఎరిగిన శంకర్ ఫిలిష్తీయులకు ఎదురుగా నిలబడ్డాడు. ఆ పరిస్థితుల్లో ఫిలిష్తీయులు ఎడారిగా ఉన్నారు, నిర్జనులుగా ఉన్నారు, ధైర్యంగా తిరగలేని పరిస్థితిలో ఉన్నారు, ధైర్యంగా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు, ధైర్యంగా తమ పనులు తాము చేసుకునే పరిస్థితిలో లేరు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు శంకరుని నిలబెట్టాడు. దేవుని మాట
వినే వ్యక్తి కావాలి. దేవుని కొరకు దేవుడు ఏది చెప్తే, దేవుని సేవకుని నోట నుండి ఏది చెప్తే అది చేయగలగాలి. అందుకే పౌలు జీవితంలో ఆ మాట పలుకుతారు. దయచేసి మీరు 9వ వచనం చదువుతారండి. 9వ వచనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏమి వింటిరో, ఏమి చూచితిరో అట్టి వాటిని చేయుడి. మీరు ఏం విన్నారో, ఏం చూశారో, దేవుడు ఏం చెప్పారో అది చేయండి. మీరు అంతే. ఏది విన్నారు, దేవుని సన్నిధానంలో ప్రభువు చెప్పే మాటను మనం ప్రతి పెట్టి వెళ్ళిపోతాం. మనం గుడి మెట్టు దాగానే దులుపుకుంటాం, వెళ్ళిపోతాం. ఎంత కష్టపడి పాసులు మొత్తుకుంటే లాభం మనం అనుకుంటాం. నా కొరకే అని సనుక్కుంటాం, దులుపుకుంటాం తప్ప నా కొరకే అని మన బ్రతుకులను మనం మార్చుకుంటాం. నీ కొరకే దేవుడు నిలవబెట్టింది. ఒక సేవకుని నీ కొరకే, నీకు చెప్పడానికే దేవుడు సేవకుని నిలవబెట్టాడు. దేవుని సేవకుని నోట నుండి నీతో సూటిగా మాట్లాడేది ఎందుకు అంటే నీవు మారడానికే. అది జరిగినప్పుడు నా సేవ వ్యర్థం. అది జరిగినప్పుడు దేవుని పిలుపు వ్యర్థం. నా పక్షాన దేవుని కొరకు నేను పని చేయడం వ్యర్థం. దేవుని వినాలి, దేవుని మాటను మనం వినాలి. శమగరు జీవితంలో దేవుని మాటకు లోపడ్డాడు కనుక తన దగ్గర ఉన్న ఆ కర్రతో 600 మందిని అతను చేశాడు. తన దగ్గర ఉన్న దానితో దేవుని పని చేసిన శమగరు. దేవుని పెట్టాను. మూడవది దేవుని పని పరిపూర్ణం చేసిన శమగరు. పరిపూర్ణం చేశాడు. మనకు పని అప్పగిస్తే అలాగే మనం పరిపూర్ణం చేయలేదు. దేవుడు మనల్ని ఎన్నుకుంటే, ఒక సేవకునిగా దేవుడు నన్ను ఎన్నుకుని దేవుని పని చేయమంటే నేను పరిపూర్ణంగా చేయకపోతే దేవుని ఆశీర్వాదాన్ని నేను పొందలేను. దేవుడు దేవుని పనిని పరిపూర్ణంగా చేశాడు. ఆ బీద విధవరాలు కూడా అంతే పరిపూర్ణంగా చేసేది. ఆమె నిమిత్తం దేవుడు ఒక గొప్ప సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. చదువుతారండి 21వ అధ్యాయం. మనం విన్న మాటలే కానీ మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అమ్మా పారచూచెను, చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసనని మీతో నిజముగా చెప్పుచున్నాను. నుండి వేసిరి కానీ ఈమె తమ లేమిలో తనకు కలిగిన జీవమంతయు వేసనని వారితో చెప్పారు. ఈమెకు కలిగిన లేమిలో ఇచ్చిందట, సమృద్ధిలో ఇచ్చింది కాదు. నీకు సమయం దొరికినప్పుడు దేవుని ఆలయంలోనికి వచ్చేది కాదు. నీకు సమయం లేనప్పుడు సమయం కల్పించుకొని దేవుని మందిరంలోకి రావడం, దేవుని పని చేయడం. ఆ సమయాన్ని మనం కల్పించుకోవాలి. దేవుని పని చేయడానికి ఏదో నాకు సమయం ఉన్నప్పుడు నేను దేవుని దగ్గరికి వస్తా, దేవుని ఆలయానికి వస్తా, దేవుని చూస్తా, దేవుని ఆలయాన్ని చూస్తా అంటే కుదరదు. నీవు సమయాన్ని కల్పించుకోవాలి. లేమిలో ఆమె దేవుని స్తుతించింది. సమయం లేదు, నాకు సమయం లేదు అని నీవు అనుకున్న ఆ పరిస్థితులలోనే నీవు సమయాన్ని కలిగి దేవుని సన్నిధానంలోనికి నీవు రావాలి అంతే. అది దేవుని ఇష్టం. దేవుని వెళ్ళాలి. ఏదో నేను ఖాళీగా ఉన్నప్పుడు దేవుని ఆలయంలోకి వెళ్తానంటే అవుతుందండి. ఇంట్లో పని అంతా బట్టలు ఉతుక్కొని, ఇల్లు చిమ్ముకొని, ఇల్లు గడుపుకొని అంత అయిపోయినాక ఇక లాస్ట్ సమయం పొందుతుంటే ఇప్పుడు కన్నా పోదా ఏదో సారు మొత్తుకుంటుందా. అది కాదండి, అది కాదు మనది. మన దేవుడు నువ్వు సమయాన్ని, ఆదివారం నువ్వు సమయాన్ని కల్పించుకోవాలి.
నీ పనులన్నీ నువ్వు ప్రక్కకు పెట్టి సమయాన్ని నువ్వు కల్పించుకొని ఆ సమయాన్ని నువ్వు ప్రభు కొరకు ఇయ్యాలి. నీకు కష్టమే, నీవు రాలేవు అయినా రావాలి, నీవు చేయలేవు అయినా చేయాలి, నీవు ఇవ్వలేవు అయినా ఇవ్వాలి. అది దేవుని పని, అది దేవుని ఉద్దేశం. అన్ని పరిస్థితులు అనుభవిస్తే నువ్వు చేసేది నేను చేసేది అని అందరూ చేస్తున్నారు. కానీ ఏ పరిస్థితి అనుకూలంగా లేదు శబ్దం దేవుని బిడ్డ. ఈ వచనాన్ని దాదాపు నేను ఎన్నిసార్లు నాకే తెలియదు. ఒక వచనము, ఆ వచనంలో నిజంగా ఎందుకు ఒకటే వచనంలో ఉన్నాడు, పరిపూర్ణం చేశాడు. చదవండి వచనం ఒకసారి. 30వ వచనంలో కింద ఇశ్రాయేలును ఆయన రక్షించాడు. చదవండి త్వరగా. న్యాయాధిపతులు 3వ అధ్యాయము 30వ వచనం. అతని తర్వాత న్యాయాధిపతిగా ఉండేను. అతడు ఫిలిస్తీన్లలో మునుగోల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలీయులను రక్షించెను. అతడును, ఈయన కూడా చేయగలరా? ఈయన కూడా దేవుని పని చేయగలరా? ఇంత బలహీనుడు కూడా దేవుని పని చేయగలరా? ఈయన దగ్గర ఏమీ లేదు కదా. ఇదిగో ఈయన పొలంలో పని చేసేవాడు కదా. ఈయన దగ్గర ఆయుధాలు లేవు కదా. ఇదిగో మురడు కర్ర మాత్రమే ఈయన దగ్గర ఉన్నది కదా. ఈయన కూడా దేవుని పని చేస్తాడంటే అతడు కూడా ఇశ్రాయేలును రక్షించాడు. ఈ దేవుని పిల్ల ఎంత గొప్ప దేవుడు అండి. నిజంగా చేయలేని వారితో చేపియగలిగే శక్తిమంతుడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు అండి. మనం అనుకుంటాం మనం బలహీనులమని, నేను ఏమి చేయలేమని, నా దగ్గర ఏమీ లేదని, నేను ఆ పనికి యోగ్యున్నాను అని. ప్రియ దేవుని బిడ్డ, ఆ పనికి నువ్వు యోగ్యునివని నీకు తెలియకపోయినా ప్రభువుకు తెలుసు కనుక నిన్ను ఎన్నుకుంటాడు, నిన్ను ప్రత్యేకిస్తాడు, నిన్ను ఒక విశ్వాసిగా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. దేవుని కొరకు నువ్వు నిలవబడాలి అంతే. అది దేవుని ఇష్టం. మన జీవితంలో ఆయన మాటలు నిజంగా మనం వింటూ ఉంటాం. ఒకసారి మనం ఆలోచన చేస్తాం. ఉన్న స్థితిలో ఉన్నదానితో పరిపూర్ణం చేశాడు దేవుని పని. నీవు ఉన్న స్థితిలో దేవుని నీవు స్తుతించాలి, ఉన్నదానితో దేవుని నీవు మహిమపరచాలి, దేవుని పనిని నీవు పరిపూర్ణం చేయాలి. అందుకే దేవుడు ఆనాడు నాయకులను, న్యాయాధిపతులను కన్నాడు. ఈ దినం క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా ప్రభు మనల్ని చేశామండి. దేవుడు నిలబడదామా? దేవుడు ఆయన పనిని పరిపూర్ణం చేస్తాం. ఒకసారి ప్రభు సన్నిధానంలో తగ్గుతుంది. ఎవరు అటు ఇటు చూడద్దు, ఎవరు అటు ఇటు దేవుని సన్నిధానంలో మనల్ని మనం పరిశీలన చేస్తాం. నన్ను బలపరచు అని సమస్తము చేయగలరు. ఈ మాటని నా హృదయానికి ఆ మాట పొడుచుకుంటాయి. నాకేమి గొడవ? నేనెందుకు బలహీనుని? ఎందుకు నేను దీన స్థితిలో ఉన్నానని నేను ఎందుకు భయపడుతూ ఉన్నాను? నాలో నీవు ఉన్నావు కదా, నన్ను బలపరిచే దేవుడవు నీవు కదా. నేను సమస్తము చేయగలను. ఎంత గొప్ప దేవుడు! ఆ సత్యాన్ని మనం గ్రహించడం లేదు. అందుకే పరిపూర్ణంగా మనం ప్రభువును సమర్పించలేదు. ఇది ప్రభు కొరకు
మనల్ని మనం సమర్పించు. ఎంత గొప్ప దేవుడు. శంకరు జీవితాన్ని ఉన్న స్థితిలో నీకు నిలబడ్డాడు. ఉన్న దానితో శత్రువులను ఓడించి మీరు అప్పగించిన పనిని పరిపూర్ణము చేస్తారు. అవును ప్రభు, నేను కూడా ఈ లోకంలో నుండి ప్రత్యేకించాను. నీ బిడ్డలుగా నీ పిల్లలుగా నీ వారసులుగా మేము ఉన్న స్థితిలో నీ కొరకు మేము నిలవబడాలి. ఉన్నదానితో నేను మహిమపరచు. క్రైస్తవ విశ్వాసి ఒక సంఘ సభ్యుడిగా నేను మాకు అప్పగించిన బాధ్యతను పనిని నేను పరిపూర్ణం చేయాలి. ఆ రీతిగా అందరినీ